మీకు జొన్న రొట్టె అంటే ఇష్టమా కానీ చేయడానికి రాదా? ఎలా చేయాలో నేను చెప్తాను. ఈజీ ప్రాసెస్ నేను చెప్తాను చూడండి. మనం ముందుగా పిండి తీసుకొని జొన్న పిండి ముందుగా మనకు మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే మనకు రొట్టెలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. జొన్న పిండిలో కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోండి, లేదంటే మీకు గంజి అవైలబుల్ ఉంటే గంజి వేసి చేసుకున్నా మంచిగా ఉంటుంది. కొన్ని హాట్ వాటర్ పోసినాక మొత్తం హాట్ వాటర్ తోటే కలపొద్దు పిండి. మామూలుగా లైట్గా కొన్ని హాట్ వాటర్ పోసుకొని పిండి మొత్తం తడుపుకొని తర్వాత మనకి కావాల్సినన్ని కొన్ని కూల్ వాటర్ చల్లనీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కలుపుకోదన్నమాట. పిండి నార్మల్గా ఉండాలి, అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా ఉండాలి పిండి. అట్లా ఉంటేనే మనకి రొట్టె అనేది మంచిగా వస్తుంది. పీటకు అతుక్కోకుండా మనకి రొట్టె మంచిగా వస్తుంది అన్నమాట. బాగా గట్టిగా మనకి ఎంత ప్రెజర్ ఉంటే అంత ప్రెజర్తో మంచిగా ఒత్తుకోవాలన్నమాట పిండిని. అలా ఒత్తుకుంటే మనకి మంచిగా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అలా కలుపుకోవాలి పిండి. అలా తర్వాత మనం కొద్దిగా పిండి తీసుకొని మనం రొట్టె చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా రొట్టె ఎంత కావాలంటే అంత పిండి తీసుకొని పీట పైన పొడిపిండి మొత్తం చల్లుకోవాలన్నమాట. ఒకటి దగ్గర పొడిపిండి వేసుకుంటుందంటే పీట కత్తుకుపోతుంది అనమాట. మొత్తం స్ప్రెడ్ చేసుకొని చల్లుకొని అలా నేను చూపించిన విధంగా కొట్టుకోవాలన్నమాట. చెయ్యి అడ్డు పెట్టి రొట్టె కొట్టాలన్నమాట. అలా అయితే మనకి సైడ్స్కి అనేది క్రాక్స్ రాకుండా ఈక్వల్గా వస్తుంది అన్నమాట. అలా అయితేనే మనకి రొట్టె మంచిగా వేయడానికి వస్తుంది. ప్యాన్ పైన నేను చూపించిన విధంగా కొట్టుకోండి మంచిగా. ఏదైనా మనకి పిండి చితికిపోతుంటే ఆడ మనకు కొద్దిగా పిండి తీసుకొని అయినా పెట్టాలి. పిండి తీసుకొని అయినా పెట్టి మనం ప్రెస్ చేసి అతుక్కుంటుంది అనమాట. నేను చూపించిన విధంగా మంచిగా రొట్టె కొట్టాలన్నమాట. అలా అయితేనే మంచిగా వస్తుంది మనకి. చూడండి, మనకి మనకి రొట్టె పెంక అనేది హీట్ అయ్యాక మనకి హీట్ అయిందో కాలేదో మనం కొన్ని వాటర్ చల్లి చూసుకుంటా అని తెలుస్తుంది అనమాట. నేను చూపించిన విధంగా వేయండి, రొట్టె ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పిండి మనకు మెత్తగా ఉంటుంది ఏంటంటే రొట్టెకి అతుక్కుపోయి మనకి పెంక పైన వేయడానికి రాదనమాట. అందుకే మనకి పిండి కొంచెం గట్టిగా ఉండాలి, మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా. మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకునే కానీ మనకి కొట్టడానికి రాదు, చెయ్యి అనేది నొప్పి వస్తుంది అనమాట. చూడండి, ఈజీగా వచ్చేసింది, చెయ్యితోటి ఈజీగా వేయగలిగిన. అలా వేసాక కొన్ని వాటర్ చల్లేసుకొని మళ్ళీ మలిపేసుకుంటే అయిపోతుంది రొట్టె. మళ్ళీ అయ్యాక తీసేసుకుంటే అయిపోతుంది. అప్పుడు ఇంకో రొట్టె కోసం కొట్టేసుకుంటున్నాం. చాలామంది చాలామందికి చేతితోటి వేయరాని వాళ్ళకి అలా ఒక ప్లేట్ తోటి ఒక లిడ్ తోటి వేయాలండి. నేను చూపించిన విధంగా వేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నాకు చేతితోటి వస్తే కాకపోతే మీకోసం అనేసి అలా చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో రొట్టెలు, ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుందండి మనకు రొట్టె ఎలా వచ్చేది అనేది. అలాగే రొట్టెతో పాటు మటన్ తింటే సూపర్ కాంబినేషన్ అండి. మటన్ కానీ, చికెన్ కానీ, ఎగ్ ఫ్రై కానీ. అసలు రొట్టె ఉందంటే మాకైతే పక్కా చికెన్ ఆర్ మటన్ ఉంటే రొట్టె మాత్రం పక్కా ఉండాల్సిందే మాకు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆనియన్ వేసాక ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లిగడ్డ, పసుపు, పచ్చివాసన పోయాక మటన్ వేసుకొని మటన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం ఇంకాక మనం అందులో కావాల్సిన ఉప్పు, కారం, టమాటో అవన్నీ వేసి కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసి ఒక 3-4 విజిల్స్ అయ్యాక తీసేసుకుంటే మనకి మటన్ రెడీ. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇంతే అండి, మటన్ కర్రీ కూడా అయిపోయింది. నేను అందులో వాటర్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. అందుకే లాస్ట్కి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.